మరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి వందనాలండి. అలాగే కూడి వచ్చినటువంటి మరి దేవుని పిల్లలందరికీ యేసయ్య నామమున అందరికీ వందనాలండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీరు వచ్చినప్పుడు దేవుడిని ప్రార్థన చేసుకుంటున్నారని ఇక్కడికి వచ్చిన తర్వాత హల్లెలూయా ఏమని ప్రార్థన చేస్తున్నారు? ఎవరు మాతో మాట్లాడాలని మీరు ప్రార్థన చేస్తున్నారా? హల్లెలూయా. అలాగే వచ్చిన తర్వాత ఒకరికొకరు వందలు చెప్పుకోవాలి. హల్లెలూయా. మీరు ఒకరికొకరు ఆవిడ నాకు చెప్పలేదు కాబట్టి నేను చెప్పను అనుకోకూడదు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. మరి ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలి, నేర్చుకోవాలి. అది మనకి అమ్మ ప్రైజ్లాడు, అమ్మ వందనాలు అనుకోవాలి, పలకరించుకోవాలి. ఒకరికొకరు వచ్చిన కాడి నుంచి మౌనంగా బెల్లం కొట్టింది రాయి అంటారు, అది అలాగే చూడండి ఎలా ఉంటుందో. హల్లెలూయా. అలా ఉండిపోకుండా నీళ్ళు సంతోషం లేకపోయినా నువ్వు ప్రార్థన చేయి, వందనాలు చెప్పు, ఆటోమేటిక్గా దేవుడి సన్నిధిలో సంతోషం వచ్చేది. హల్లెలూయా. మనం ఎంత బాధగా ఉన్నా సరే, మన మనసు ఎంత బాధగా ఉన్నా సరే, యేసయ్య సన్నిధిలోకి వస్తే మనకు ఆనందం వస్తుంది. హల్లెలూయా. బాధ అంతా పోతుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాదు. ఇంటికాడ నీరసంగా ఉన్న వాళ్ళని ఇంటికాడండి నీరసంగా ఉన్న వాళ్ళు 5 నిమిషాలు ఉండమంటే ఉండరు, కానీ సాయంత్రం వరకు ఉన్న సరే అడగడం ఉంటారు. దేవుని మహిమ కలిగింది. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసి చక్కని కీర్తన మనకి దేవుడు రత్నాలు లాంటి మాటలు దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని స్తోత్ర. ఇక్కడ ఈ యొక్క దావీదు గారి యొక్క పాస్ట్ ఎలా ఉందంటే పాస్ట్ హల్లెలూయా. దేవుని స్తోత్ర. హల్లెలూయా. సాక్ష్యం ఎలా ఉందంటే హల్లెలూయా, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవి యొగ్గి నా మొర ఆలకించెను. హల్లెలూయా. పాస్ట్ ఎలా ఉందండి ఈయన యొక్క సాక్ష్యము? హల్లెలూయా. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుంది, ఆయన నాకు చెవి యొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి చికటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. దేవునికి స్తోత్ర. దేవుణ్ణి ఎప్పుడైనా మనం ఒకటి అడిగితే ఆయన చేయి పెద్దది కదా. హల్లెలూయా. అడిగేదానికంటే ఊహించేదానికంటే అధికమైన వేలు చేస్తారు కదా. కేవలం ఆయన్ని నాశనకరమైన గుంటలో నుండి చికటగల దొంగ ఊబిలో నుండే కాదు. హల్లెలూయా. అతని పాదాలు బండ మీద నిలబెట్టినట్టు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. ఎందుకంటే ఊబులో మళ్ళీ ఇప్పుడు చికటగలు ఊబితే మళ్ళీ వదిలేస్తే మళ్ళీ పడిపోతామని ఒక బండ వేసి ఆ బండ క్రీస్తే అది సంఘమే. ఇప్పుడు రక్షించిన వాళ్ళందరినీ వదిలేకుండా దేవుడు ఎందుకు సంఘం కడుతున్నాడు? హల్లెలూయా. బండ మీద నిలబెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి బండ వదిలేయకూడదు. మరి మనం బండ వదిలేకూడదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. బండ వదిలితే ఎక్కడికి వెళ్ళిపోతాం? చర్చ వదిలేస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం అండి? చర్చను నిర్లక్ష్యం చేయకూడదు. చర్చని మనం హల్లెలూయా. మళ్ళీ దొంగ నాశనకరమైన గుంట ఉంది కాబట్టి ఇక్కడ చూడండి. హల్లెలూయా. దొంగ ఊగి ఉంది, నాశనకరమైన గుంట ఉంది. హల్లెలూయా. నిజమే. యేసు ప్రభు మన జీవితంలో రాకపోతే హల్లెలూయా, చాలా మంది అనుకుంటారు యేసు ప్రభు నమ్ముకోకపోతే ఏం జరుగుతుంది? హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి మనం ఎలా ఉన్నాం? హల్లెలూయా. యేసు ప్రభు లేకపోతే మనం ఏమైపోదాం మనకి తెలియదు. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారి నీడలో మనం బ్రతుకుతున్నాం. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఒక్క క్షణమైన నిన్ను వీడినా తెలియదయ్యా. ఒక్క క్షణమైన నిన్ను వీడినా నేనేమోదునో తెలియదయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలో ప్రభు నీ తోడు నీ నీడలో నిలబ్రతుకుతున్నాడయ్యా. ఒక్క క్షణమైన నిన్ను వీడినా ఒక్క క్షణం కానీ ప్రభు కానీ మనం వదిలితే మన కుటుంబాలు ఏమైపోతాయో, మన బిడ్డలు ఏమైపోతారో, మనం ఏమైపోతాము. హల్లెలూయా. ఆయన మనల్ని పట్టుకుని నడిపించాలి. హల్లెలూయా. బండ మీద నువ్వు జారిపోకుండా ఆయన నిన్ను పట్టుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన చెయ్య ఉన్నంతసేపు ఆ బండ మీదే ఉంటాం. హల్లెలూయా.
దేవుని మహిమ కలిగినగా. ఆ బండ మీద నిలబెడితే నువ్వు నిలబడలేవు, మళ్ళీ ఆయన చెయ్యి ఉండాలి సపోర్ట్. దేవుని మహిమ కలిగిన కాక. కాబట్టి దయచేసి పాస్ట్ ఎలా ఉందంటే జిగటగల దొంగది. జిగటగల దొంగ అంటే చూడండి, అక్కడ ఏముందండి, ఆ నేల అంతా కూడా జారుడు నేల. జిగటమట్టి ఉన్న నేల ఎలా ఉంటుందండి? జారుడు నేల. అది హల్లెలూయా. స్లిప్పరీ ల్యాండ్ అంటే అది ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది, అది జారిపోయిన నేల అది. హల్లెలూయా. కాబట్టి నా యొక్క జిగటగల ఊపులోంచి, హల్లెలూయా, నాశనకరమైన గుంటలోంచి, హల్లెలూయా, మరి ఏంటంటే అది నరకం. హెల్ అంటే ఏంటంటే, హెల్ అంటే ఏంటి? హల్లెలూయా. మనం అందరం ఎక్కడ తిరుగుతున్నాం అంటే నరకపు పొలిమేరలో తిరుగుతున్నామంట. యేసు ప్రభువు ఏం చేశాడండి? ఆయన పరలోక రాజ్యం నుంచి దిగి వచ్చి, హల్లెలూయా, మనల్ని వెతికి, ఇగో రాఘవం ఎక్కడ ఉంది, ఫలానా ఆ ఊర్లో ఉంది, గాన్గూడెంలో ఉంది, అక్కడ అందరూ విగ్రహారాధనలో ఉన్నారు, ఇగో ఈ బిడ్డను మనం పట్టుకుందాం, రాంబాబు గారిని పట్టుకోవాలి. ఆయన వచ్చేసాడు. హల్లెలూయా. ఆయన వచ్చేసి ఏం చేస్తున్నాడు? హల్లెలూయా, నిన్ను నాశనకరమైన కుంటల్లో పడిపోకుండా, జిగటగల ఊబిలో పడిపోకుండా బండ మీద నిలబెట్టడానికి నిన్ను నన్ను, హల్లెలూయా, మన పాస్ట్ అంతా కూడా మన యొక్క గతం అంతా మార్చేశాడు. హల్లెలూయా. ఒకప్పుడైతే మనం ఎక్కడ ఉండేవాళ్ళం? హల్లెలూయా, ఆ గుంట దగ్గర తిరిగేవాళ్ళు మనం, ఆ జిగటగల ఊపు దగ్గరే తిరిగేవాళ్ళు మనం. జిగటగల ఊపు దగ్గర ఏమైనా శుభ్రంగా ఉంటుందమ్మా? హల్లెలూయా. నాశనకరమైన గుంట దగ్గర ఏమైనా ఒప్పుడుగా ఉంటుందా? ఏమైనా పవిత్రంగా ఉంటుందా? పందులు ఎక్కడుంటాయి చెప్పండి? జిగటగల ఊపు దగ్గర ఉంటాయి. ఎంతసేపు చూసినా జారిపోయి అందులోనే జారి పడిపోతుంటాయి. వాటికి పిచ్చ హ్యాపీగా ఉంటుంది. అవి పందులు కదా. హల్లెలూయా. వాటికి తెలుసు, దేవుడు తెలుసు, గొర్రెలు ఎవరో పందులు ఎవరో తెలుసు. హల్లెలూయా. గొర్రెలన్నీ తోలుకు వచ్చేసాయి. యేసు ప్రభు స్వరం విన్నాయి, గొర్రెలన్నీ వచ్చేసాయి. పాపంలో బ్రతకలేవు గొర్రెలు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు తోలుకు వచ్చేసాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన బండ మీద నిలబెట్టుకున్న చర్చిలో ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు మనం. హల్లెలూయా. మనల్ని విడిపించాడు. అది మన సాక్ష్యం. హల్లెలూయా. నేను మన పెళ్ళికి వెళ్ళాను. దేవుడు తెలుసు, ఎవరిని ఎందుకు నిర్మించుకున్నాడో తెలుసు. కొన్నిసార్లు మన జీవితంలో మనకు అర్థం అవ్వవు. ఆ ముందు రోజు ఆదివారం, మరుసటి రోజు ఏమో మళ్ళీ పాస్టర్ ఫెలోషిప్, మళ్ళీ మంగళవారం నాడు మళ్ళీ నేను ఎక్కడ ఉన్నాను? మంగళవారం నాడు హల్లెలూయా మళ్ళీ ప్రార్థనలో ఉన్నాను. లైక్ మళ్ళీ బుధవారం నాడు మళ్ళీ పెళ్లిలో ఉన్నాను. ఆ పెళ్లికి తీసుకెళ్ళి ఆయన నన్ను మళ్ళీ అక్కడ ప్రార్థనలో వాడుకునే, అక్కడ ముగ్గురు ఉంటే ఆయన కూడా సువార్త చెప్పేసిన పెళ్ళిలో నేను అందరూ చెప్పేసి ఏమన్నా దొరకలేదు కాబట్టి ముగ్గురు చెప్పేసాను. పెళ్లి కూతుర్ని ఇలా తీసుకొచ్చారు బయటికి. నేను లోన వెళ్ళి వాళ్ళకి పెళ్లి కుమారుని పరిచయం చేసాను. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. మన సాక్ష్యము. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది. కాబట్టి చూడండి, అది ఎంత జిగటగాల ఊపో, నాశనకరమైన కుంట ఎలాంటిదో, నరకం ఎలాంటిదే. నరకం ఎలా ఉంటుందని చెప్పుకుంటాం మనం ఎప్పుడు కూడా. నిత్యాగ్ని, అది ఆనందం ఉండేది కాదు. అది ఆశీర్వాదకరమైందా? ఒక కరోనా వస్తే బతకలేకపోతున్నాం, ఒక యుద్ధం వస్తే బతకలేకపోతున్నాం. హల్లెలూయా. అలాంటి నిత్యం అగ్నిలో ఉండగలమా? ఈ యుద్ధం ఎప్పుడు పోతారా బాబు, గ్యాస్ ఎప్పుడు దొరుకుతుందని చూస్తున్నాం మనం అందరం. ఈ పెట్రోల్ రేట్లు పెరిగిపోతామని భయమేసేస్తుంది మనకి. అలాంటి నిత్య నరకంలో ఎలా బతకగలం? ఆలోచన పడుతున్నారు మీరు. నిత్య నరకంలో ఉండగలమా? హల్లెలూయా. కాబట్టి మనల్ని ఆయన విడిపించాడు, మన మొర ఆలకించాడు. హల్లెలూయా. కాబట్టి మన సాక్ష్యం అది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్క క్రైస్తవుడి సాక్ష్యం అది. యేసు ప్రభు గొప్ప రక్షణ ఇచ్చాడు మనకి. హల్లెలూయా. అందుకని చెప్పేసి మన అంగలార్పుని నాట్యంగా మార్చాడు. హల్లెలూయా. మన పాప బ్రతుకుని యేసు ప్రభు నీతిమంతుల సభలో ప్రవేశపెట్టాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. ఇప్పుడు దేవుడు మన స్తోత్ర రూపంలో ఒక కొత్త కీర్తన మన నోట పెట్టాడు. హల్లెలూయా. ఎప్పుడన్నా మనం ఎంత హ్యాపీగా పాటలు పాడుకున్నామండి? సిచ్యువేషన్ తగ్గట్టు పాడుకున్నామా? సిచ్యువేషన్ తగ్గట్టు యేసు ప్రభు పాటలు ఉన్నాయి. హల్లెలూయా. ఆయన స్తోత్రాలు పెట్టాడు. హల్లెలూయా. ఆయన పాటలు మన నోట్లో పెట్టాడు. మన బ్రతుకంతా కూడా ఆ కన్నీటి నుంచి, ఆ శాపాల నుంచి ఆయన విడిపించి మన నోట ఒక చక్కని పాటలు పెట్టాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. కాబట్టి ఇక్కడ చూడండి. హల్లెలూయా. ఇప్పుడు మన యొక్క
సాక్ష్యానికి జీవితానికి మధ్యలో ఏముందండి? సిలువ ఉంది. హల్లెలూయా. ఏముందండి? సిలువ ఉంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి 6వ వచనంలో, బలులనైనను నైవేద్యములైనను నీవు కోరటలేదు, నీవు నాకు చెవులు నిర్మించున్నావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఒకసారి మనం చూద్దామండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. యోహాను సువార్త 4:34, ఇంకొకరు 5:30, ఇంకొకరు 6:38, ఇంకొకరు 8:29. టక చదవద్దు. హల్లెలూయా. యోహాను సువార్త 4:34, 5:31, 6:38, 8:29. రెడీగా ఉన్నాడు. 4:34. ఆమేన్. యేసు వారిని చూసి నన్ను పంపిన వారిని చిత్తము నెరవేర్చుటకు ఆయన పని తుదముట్టుటకు నాకు ఆహారమై ఉన్నది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అలాగే 5:30, నా అంతటి నేను ఏమి చేయలేను, నేను విడినట్టు తీర్పు తీర్చుంటుంది. నన్ను పంపిన వాడి చిత్త ప్రకారము చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారం ఏమి చేయకూడను. నా తీర్పు న్యాయం. 6:38, నా ఇష్టం నెరవేర్చడానికి నేను రాలేదు, నన్ను పంపిన వాడి చిత్తము. హల్లెలూయా. హల్లెలూయా. నన్ను పంపిన వాడి చిత్తం చేయడానికి లోకానికి వచ్చేది అన్నాడు యేసు ప్రభు. హల్లెలూయా. కాబట్టి గర్విష్ఠులైనా త్రోవ విడిచి తిరుగువారైనా వైపు తిరగకుండా. హల్లెలూయా. చూడండి అక్కడ ఉంది. హల్లెలూయా. 4వ వచనంలో, గర్విష్ఠులైనా త్రోవ విడిచి అబద్ధములతో తిరుగువారినైనా లక్ష్య పెట్టగా యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. హల్లెలూయా. మీరు చూడండి, 5 ఏళ్ళకి ఒకసారి రాజకీయ నాయకులు వస్తారు మన మంది. వచ్చి ఏం చేస్తారని వాగ్దానాలు చేస్తారు. ఏమని చేస్తారు? ఒక వాగ్దానాలు, అది చేసేస్తాం, ఇది చేసేస్తాం, నీకు ఇల్లు కట్టేస్తాం. హల్లెలూయా. అవి బాబోయ్ మామూలుగా ఉండవు. మనం కూడా ఈ గుడి కాకపోతే 5 ఏళ్ళకి ఒకసారి దండ పెడతాడని ఆలోచించుకొని ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది. హల్లెలూయా. దేవుని స్తోత్ర. కానీ వాళ్ళు ఏం చేస్తారు? చివరికి వాగ్దానాలు చేస్తారు కానీ ఏమి చేయరు. గర్విష్ఠులైనా త్రోవ విడిచి తిరుగువారినైనా వారి వైపు చూడకుండా ఎవరు నమ్ముకుంటే ధన్యత అంట. చాలా మంది మనుషులు మాటలు నమ్ముతారు, దేవుడు మాటలు ముందు పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. దేవుని వాగ్దానాలు మనకు సాయం చేస్తాయి కానీ మనుషులు ఎవరు ఏమీ చేయలేదు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మన యొక్క హల్లెలూయా గతానికి జీవితానికి మధ్యన ఏముందండి? సాక్ష్యానికి మధ్యన సిలువ ఉంది. హల్లెలూయా. కాబట్టి నా కొరకు అంటండి. హల్లెలూయా. పుస్తకపు చుట్టలో రాశారంట. హల్లెలూయా. పుస్తకంలో రాయబడి ఉందంట. తండ్రి నువ్వు నాకు చెవులు నియమించున్నావు, నీ చిత్తం చేయడానికి ఇక్కడికి వచ్చాను అంతే. నేను నా అంతా నేను చేయడానికి ఏమీ రాలేదు అన్నాడు యేసు ప్రభువు. హల్లెలూయా. నీ పై విన్నదంతా కింద చేస్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి చిత్తం ఏముందండి? హల్లెలూయా. అందరి పాప భారాలు కలవశీల మీద మొయ్యాలి. హల్లెలూయా. తండ్రి చిత్తం ఏముందండి? హల్లెలూయా. యేసు ప్రభు న్యాయం చేయాలి ప్రజలకు. హల్లెలూయా. న్యాయం చేసేవాడు ఎవరు? యేసు ప్రభువే. హల్లెలూయా. ఇప్పుడు అందరి పాపాలు మోసి ఆ కలువరి సిలువలో ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకోవాలి. హల్లెలూయా. ఆయన పాదాలకి ఆయన చేతులకి మేకులు దిగొట్టుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మానవులందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాలి, రక్తం కార్చాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైనా యేసు ప్రభు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడంటే ప్రాణం ఇచ్చినంత గాఢంగా ప్రేమిస్తాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి పరిచర్య ఎలా ఉందంటే దేవుని స్తోత్రం. హల్లెలూయా. 8వ వచనంలో, నా దేవా నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది, నా పెదవులు మూసుకొనక మా సమాజంలో నీతి సువార్త నేను ప్రకటించి ఉన్నానని నేనంటే యెహోవా అది నీకు తెలిసేది. హల్లెలూయా. నీ ధర్మశాస్త్రం ఎక్కడ ఉంది? నా ఆంతర్యంలో ఉంది. అమ్మ బైబిల్ మన హృదయంలో ఉందా? బైబిల్ అటకలో ఉందా? కబ్బోర్డ్లో ఉందా? ధర్మశాస్త్రం ఎక్కడ ఉంది? ఆంతర్యంలో ఉంది. దావీదుకి బైబిల్ ఎక్కడ ఉందండి?
ఆంతర్యం. అందుకే దేవుడు మాటలే మాట్లాడతారు ఎప్పుడు చూసినా. ఇంకేమంటున్నాడు? నీ యొక్క సువార్తను, నీతి సువార్తను ప్రకటించుకుంటా నేను మానలేదు. హల్లెలూయా. నీ సువార్త ప్రకటించుకుంటా మానలేదు. నీ సత్యాన్ని, న్యాయాన్ని గురించి, నీ సత్యాన్ని గురించి నేను ప్రకటించుతూనే ఉన్నాను. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఇది పరిచర్య. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీ కృపను, నీ సత్యమును మహా సమాజముకు తెలియజేసి నేను వాటిని మరుగు చేయలేదు. యెహోవా, నీవు నీ వాత్సల్యము నాకు దూరము చేయవు. నీ కృపా సత్యము ఎన్నడూ నన్ను కాపాడునుగా. హల్లెలూయా. కాబట్టి 12 నుంచి కూడా మంచి మాట మర్చిపోయింది నేను. హల్లెలూయా. 5వ వచనంలో యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. హల్లెలూయా. బైబిల్ రంగంలో చెప్తుందండి, లెక్కలేనైన ఆశ్చర్యకార్యాలు చేసేవాడు ఆయనే. ఊహకందని ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. హల్లెలూయా. యేసుప్రభు అద్భుతాలు చేస్తాడమ్మా, ఆశ్చర్యకార్యాలు చేస్తాడా? దేవుని మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన ఎంత ఆశ్చర్యకరుడు, లెక్కించలేనంత అద్భుతాలు చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఇశ్రాయేలుని విడిపించినప్పుడు అద్భుతాలు చేసుకుని పొలోని తిరిపించాడు. ఆశ్చర్యకరుడు యేసుప్రభు. దేవుని అద్భుతాలు చేసి యేసుప్రభుని నమ్ముకోవాలి కానీ మాటలు చెప్పి మనుషులు నమ్ముకోకూడదు. హల్లెలూయా. కాబట్టి దయచేసి చివరిగా నేను ఒక మాట చెప్తాను. హల్లెలూయా. 12వ వచనంలో లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకుని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుంది. లెక్కగా నా తల వెంట్రుకలకి మించి ఉన్నాం. హల్లెలూయా. ఏంటంటే మన దోషాలు ఎలా ఉన్నాయంట? హల్లెలూయా. మన పాపాలు అంటే, మన పాపాలు మనం గుర్తు చేసుకుంటే గుండె అయిపోయినంత పని అవుతుంది. లెక్కకు మించి ఉన్నాయంట. హల్లెలూయా. నా దోషములు తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుంది. హల్లెలూయా. మన దోషాలు ఏం చేస్తాయండి? చిన్న మాట చెప్తానండి నేను, ఒకసారి శ్రద్ధగా ఆలోచించండి. హల్లెలూయా. మంచిగా ఓ బ్రహ్మ ఉంటాడు, బ్రహ్మం గారు. హల్లెలూయా. నిన్న అతను మంచి సరదాగా ఉంటాడండి ఆయన. ఒక ఆవిడ ఎదుర్కొంటూ వచ్చింది, నిలువెత్తు మనిషి, 6 రోజులు ఉంటుంది ఆవిడ. వచ్చి అతను నడుచుకుంటూ వచ్చి అతను వీడు ఎంత ఉంటాడు, ఎంత ఉంటాడు. ఆవిడ మొలక ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. వంకాయ మొలకాళ్ళగా ఉంటుంది నిజంగా. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. అయితే వీడు వెళ్ళి ఓహో అన్నాడు. ఏడ్రా వెళ్ళి ఇంత ఆనందంగా ఏడనే వెళ్ళి అడిగితే, నేను 2 అంతస్తులు బిల్డింగ్ కట్టాను, నేను విజయవాడ 4 సార్లు అడిసి వెళ్ళిపోయాను, మళ్ళీ వెళ్ళిపోతాను అన్నాడు. నీ కామెడీ తగలట. సరే ఆవిడ వెళ్ళిపో నుంచి పక్కకి రమ్మన్నాను. ఈ విధిలో కూడా నాకు 500 ఇవ్వాలరా. ఆడేమో ఇలా ఏదో ఊరెళ్ళాడు మొక్కు చెల్లించుకోవడానికి. హల్లెలూయా. నాకు ఇవ్వాల్సిన డబ్బులు నాకు ఇవ్వకుండా అక్కడికి వెళ్ళి మొక్కు చెల్లించుకుంటే ఏమన్నా బాగుంటుందా? ఆ దేవుడు కళ్ళు ఎవరా? హల్లెలూయా. అంతే కదా. మరి మన వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారు? అవతల మనిషికి చేయవలసింది చేయకుండా, అమ్మ అవతల మనిషికి న్యాయం చేయాలి కదా. ఇప్పుడు నేను కష్టపడి సంపాదించుకుని 500 అడ్డుపోయాడు. నీ దేవుడు నిన్ను భలే క్షమించేస్తారా? నీ దేవుడు కళ్ళు ఎవరు అన్నదా? హల్లెలూయా. దేవుడితో న్యాయం లేదా? ధర్మం అనే పుస్తకం ఒకటి ఉండదా? మనం చేసే అన్నింటినీ దేవుడు రాసుకోడా? ఫస్ట్ ఏమన్నాడు యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ముందు నువ్వు కానుక వేయాలంటే నువ్వేం చేయాలా? నీ యొక్క సహోదరుడితో సమాధాన పడి అప్పుడు రా, అప్పుడు వచ్చి కానుక వేయమన్నాడు. అలా చెప్పిన దేవుడు ఎవరన్నా ఉన్నాడా? ఓ బ్యాగులు పెట్టుకుని రాంబాబు గారు వెళ్ళి దారిలో వెళ్ళి వచ్చేప్పుడు జనం. హల్లెలూయా. అది మొన్నటి వరకు శ్మశానం అది పక్కన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చూడండి, అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళామని చెప్పుకున్నారు. ఎదుటి మనిషికి న్యాయం చేయకుండా, ధర్మంగా ఉండకుండా ఈ 4 సార్లు నడిచినాడు. నాగేశ్వర గారు కొట్టులోని నేను ఒకసారి వెళ్తే, నాగేశ్వర గారు లోపలికి వెళ్తే ఇన్ని మేకులు ఈ జేబులో ఇడిస్తున్నాడు. నాకు 1000 రూపాయలు వస్తుంది. హల్లెలూయా. నువ్వు అవతల మనిషికి న్యాయం చేయకుండా, ధర్మంగా బతకకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా న్యాయం అని, మరి నీ దేవుడు చూస్తున్నాడు. మరి నీ దేవుడు సూపర్ దేవుడు నీకు 2 అంతస్తులు బిల్డింగ్ ఇచ్చాను అన్నది. దేవుని మహిమ కలిగింది కాదు. ఎదుటి మనిషి విషయంలో ఆడి డబ్బులే కదా. ఒకరికి అన్యాయం చేయడం మానే. హల్లెలూయా. హల్లెలూయా. ఒక దగ్గర నువ్వు ధర్మంగా ఉండు.
అలాగైనా సరే నువ్వు చేసే నెదపుల్లో మళ్ళీ నీకు ఇలాగ వచ్చేస్తుందంటే మరి నీ దేవుడు మహా గొప్పవాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనకు ధర్మం అనేది ఉంటుంది, మనసులో మనస్సాక్షి ఉంటుంది. మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎదుటి వ్యక్తిలో దేవుడు చూడగలగాలి మనం. హల్లెలూయా. ఎదుటి వ్యక్తినేమో కొలబొడి చేసి మాటలతోటి మాటలతో చంపేస్తారండి వాళ్ళు, చేతలతో చంపేస్తారు. హల్లెలూయా. మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళామంటారు, మళ్ళీ శుభ్రంగా రౌండ్ షేప్ చేసుకుని వచ్చేస్తారు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగంగా. మళ్ళీ నా దేవుడు నన్ను ఎంత దీవించేశాడు, నేను ఎంత భక్తి పొర్రాలని అనుకుంటా. హల్లెలూయా. నీకు కనిపించే మనిషిని నువ్వు బాధ పెట్టేసి, హల్లెలూయా, ప్రభువులో నమ్ముకున్న వాళ్ళు కూడా వెళ్ళాడు. 24 గంటలు ప్రార్థన చేస్తారు కానీ అవతల మనిషిని మాటలు కోటాలు పేరు చేస్తున్నారు. హల్లెలూయా. దేవుడు అలాంటి ప్రార్థన, పాప పెదవుల్లో చేసిన ప్రార్థన ఆలకించడు. అత్తగారిని బాధ పెట్టేసి, కోడలను బాధ పెట్టేసి, తోటకోళ్ళని బాధ పెట్టేసి, హల్లెలూయా, అన్ని చేసి వచ్చేసి యేసుప్రభు దగ్గర ఉపవాసం గంట ప్రార్థన చేసి తినేస్తున్నారా? మనం ఎవరిని బాధ పెట్టకూడదు. ఒకవేళ ఎప్పుడైనా వాళ్ళతో ఏదన్నా మాటలతో బాధ పెడితే పశ్చాత్తాపడి దేవుడి దగ్గర రావాలి. మన క్రియలు సరి చేసుకోవాలి. హల్లెలూయా. అప్పుడు ఆయనతో నీకు స్నేహం ఏర్పడుతుంది. నువ్వు ప్రార్థనలు అన్నీ ఆయన ఆలకెత్తాడు, నీకు చేయగలుగుతాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 4వది ఇక్కడ మనం చూసుకోవాల్సిన అవసరం ఏంటంటే, చెప్పబోతుంది చదవండి. నేను శ్రమ పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయం నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా ఆలస్యము చేయకు. హల్లెలూయా. ఎంత సొంతంగా ఉందండి. దాని మీద ఇందాక నుంచి ఆ కీర్తన చదువుతుంటే నా నీ నువ్వు అన్నాడు. హల్లెలూయా. మనకు అంత క్లోజ్నెస్ ఉందా దేవుడితోటి? హల్లెలూయా. అంత క్లోజ్నెస్ ఉందా మనకే? నా తండ్రి అని చేసుకునే ప్రార్థన, నా తండ్రి అన్నావు అంటే యేసుప్రభు నువ్వు తండ్రికి అంగీకరిస్తున్నావు. నానా అన్నావు అంటే హల్లెలూయా, నువ్వు అన్ని విషయాల్లో దేవుడికి అధికారం అని గురించుకున్నావు. హల్లెలూయా. కాబట్టి చిన్న మాట చెప్తాను. హల్లెలూయా. ఎప్పుడైనా సరే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా జీవితంలో నాకెందుకు ఇలా జరుగుతుంది? దేవుడు తప్పు చేశాడు. చాలా మంది అనుకుంటారండి, దేవుడు అందరి జీవితాలు బాగా చేసి నా జీవితంలో ఒత్తిడిలోకి వెనమర్చుకోడేమో. హల్లెలూయా. కొన్నిసార్లు ఏమనుకుంటామండి, హల్లెలూయా, అందరినీ బాగా చేసి నా జీవితం ఇంత వరసగా చేశాడు. నా ఆర్థిక పరిస్థితులు కానీ, నా మానసిక పరిస్థితులు కానీ, నా కుటుంబ పరిస్థితులు కానీ ఏ మాత్రం పోలేదు, నన్ను ఎందుకు ఇలా చేసాడు అని ఒక ప్రశ్న మనుషులు. హల్లెలూయా. వాట్స్ రాంగ్ విత్ యూ? హల్లెలూయా. నీ జీవితంలో ఏమి తప్పులు కనపడతాయి నీకు? దేవుడు అన్యాయం చేయడం అసంభవము. హల్లెలూయా. దేవుడు కరెక్ట్గానే చేస్తున్నాడు. హల్లెలూయా. నీకున్న సమస్యలన్నీ, నీకున్న బాధలన్నీ కరెక్టే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిన్ను ప్రాణం పెట్టినంత కారంగా ప్రేమించాడు. ఊహకందమైన ఉన్నతమైన ఎన్నో చేశాడు. ఆయన చేసి చూసుకోవాలి. 10 లక్షల అప్పు ఉంది, 10 లక్షల అప్పు ఉంది, మరి 1 కోటి రూపాయలు ఇల్లు ఉంది నీకు. ఆ 90 లక్షలు గుర్తికి రావు నీకు. ఈ కనిపించి ఈ అడిగినోడే కనపడతాడు నీకు. మంచి భర్తని ఇస్తాడు దేవుడు నీకు, మంచి భర్తని ఇస్తాడు. ఆ భర్త ప్రేమగా చూసుకుంటాడు, అవన్నీ కనపడదు నీకు. ఆ భర్త ఏదైనా ఎప్పుడైనా చిన్న మాట అంటే దానికి ప్రేమ తీసుకోను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో హల్లెలూయా దేవుడు ఏది తప్పు చేయడు, ఖచ్చితంగా ఆయన మంచి చేస్తాడు. హల్లెలూయా. బండ మీద నిలబెట్టాడు ఆయన. ఇప్పుడు నిన్ను ఒక శిలగా చెక్కుతున్నాడు, చెక్కుతున్న సేపు నీ గాయాలు తగులుతాయి. హల్లెలూయా. చేసేంత వరకు నువ్వు బాధలు పడాలి. హల్లెలూయా. ఇంకా ఆయన రూపం వచ్చే వరకు పడాలి. అవమానాలు, నిందలు, బాధలు ఖచ్చితంగా. హల్లెలూయా. యేసు ప్రభుని చూడు ఒకసారి. పెనగలేదేశారు. హల్లెలూయా. యేసు ప్రభుని చూడండి. హల్లెలూయా. ఒకసారి యేసు ప్రభుని చూడండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన దేవుడై ఉండి ఐశ్వర్యం లేదు. మనకైతే ఇవాళ ఏసీలో పడుకున్నాం మనందరం తెగ బాధపడిపోతాం కానండి. అయ్యో నాకు దేవుడు ఏమీ అన్యాయం చేశాడు, నా జీవితంలో ఇలా చేశాను అన్న దేవుడు. పొద్దున్నే హాయిగా తింటున్నావు, మధ్యాహ్నం హాయిగా తింటున్నావు, బిర్యానీలో తింటున్నావు, ఏసీలో పడుకుంటున్నావు, అయినా సరే ఏమన్నావు, నా జీవితాన్ని ఆయన ఏదో చేసేసాడు. హల్లెలూయా.
హల్లెలూయా. నన్ను రాంగ్ గా చేసేసాడు, అందరినీ బాగు చేసి నన్ను ఒక్కడిని రాంగ్ గా చేసాడు. హల్లెలూయా అని నువ్వు అనుకుంటున్నావు. హల్లెలూయా. ఒకసారి ఆయన చేసినవన్నీ ఆలోచించుకో. హల్లెలూయా. నిన్నంతా నీకు మేలే చేస్తున్నాడు ప్రభు, ఇంకా మేలే నీ గురించి తలంతున్నాడు యేసు ప్రభు. నీకు మేలే చేస్తాడు కానీ కీడు చేసే దేవుడు కాదు ఆయన. హల్లెలూయా. నిన్ను పెర్ఫెక్ట్ గానే ఉంచాడు. హల్లెలూయా. మనం ఆలోచించుకోలేము. చిన్నగా ఆలోచించుకుంటే ఈ సమస్యలు లేకపోతే మన యేసు ప్రభు దగ్గర ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఆయనకి తెలుసు అమ్మా కూరలో ఎంత ఉప్పు వేయాలో మీకు తెలుసు కదా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే యేసు ప్రభు వారు కూడా తెలుసు నీ జీవితంలో ఎంత తీపి పెట్టాలో, ఎంత షుగర్ పెట్టాలో. హల్లెలూయా. హల్లెలూయా. ఏమి చేస్తే నువ్వు బాగుంటావో ఆయనకు తెలుసు. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు కుమ్మరోడు దగ్గరికి వెళ్ళి కొండ నన్ను ఎలా చేస్తున్నావు ఏంటి, నీ కొనసేడు తల్లిదా అన్నాడు అనుకోండి, ఏం చేస్తా చెప్పండి, ఓ దెబ్బేసి మూలటెత్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం అడగకూడదు ఆయన్ని. ఏమో ఈ రోజు వరకు నాకు తెలిసింది ఒకటే, హల్లెలూయా, మీకు తెలిసింది ఒకటే, ఆయన అన్యాయం చేయలేదు, ఇంకా చేస్తాడని ఎందుకు అనుకోవాలి. హల్లెలూయా. అందరినీ బాగు చేసేసి ఒక్కనే బాధ పెట్టేస్తున్నారు. ఆయనకి అధికారం లేదా? ఆయన చేసుకున్న కుండలనే బాధ పెడతాడు, నవ్వెత్తాడు, ఆయన ఇష్టం. హల్లెలూయా. లోబడి ఉండడమే మన పని. హల్లెలూయా. అందుకనే నేను యెహోవా కొరకు సహనంతో కనిపెట్టుకున్నాను, ఆయన నన్ను విడిపించాడు, నా మొరాలకి చిరిగించాడు. హల్లెలూయా. దేవుడు అయినవాడు ఎప్పుడు మనకి అన్యాయము చేయడం లేదు. నీకు న్యాయం చేసే దేవుడు యేసు ప్రభు. హల్లెలూయా. బుద్ధిగా ఓరుము అవసరం. దేవుని స్తోత్ర. హల్లెలూయా. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కిస్తాడు. హల్లెలూయా. నిన్ను ఏ నోరైతే ఈ రోజున శపిస్తుందో, ఏ నోరైతే నిన్ను నానా మాటలు పెట్టి బాధ పెడతారో వాళ్ళే నిన్ను పొగిడే రోజు ఖచ్చితంగా. హల్లెలూయా. ఏ ఆర్థిక సమస్య లేదు, నేను ఇబ్బంది పడుతున్నాను. హల్లెలూయా. భూమి మీద ఉండని చెప్పి అన్నీ మనకే ఈ మానసికంగా బతుకున్నాం. హల్లెలూయా. మొత్తం ఒక విషయం మనం బాగా జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఈ మనిషి జీవితం, ఈ మనిషిజన్మ ఎత్తాం కాబట్టి, ఇప్పుడు ఈ రాత్రి మనం రాత్రి పడుకుని పగలు లేసాం కాబట్టి ఇవన్నీ మనకు ఉన్నాయి కదండి. అసలు లేకపోతే ఇవన్నీ ఉన్నాయా? ఈ రోజు దేవుడు మనకి ఇవ్వకపోతే ఇవన్నీ ఉన్నాయా? నా వ్యాపారంలో నష్టం, నా సేవలో నష్టం, నాకు ఏమీ మేలు కలగట్లేదు. అసలు నీకు దేవుడు ఇది ఇచ్చాడు కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. అసలు పొద్దున్నే లేకపోతే నీకు ఏం లేదు కదా, అదే నాకేముండవు కదా. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కాబట్టి సాతాను గాడు చాలా కొంచెం ఉన్నాడు. ప్రతి విషయంలో మనల్ని, క్షణంలో మనల్ని నానా కలవరాలు గురి చేస్తున్నాడు. అప్రమత్తంగా ఉండాలి మనం. రాంబాబు గారు ఎంత చెప్పిన అప్రమత్తం లాగా నేను ఒక అప్రమత్తం చెప్పిన. హల్లెలూయా. జాగ్రత్తగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. మనం మోకాళ్ళ ప్రార్థన సన్నిధిని విడిచిపెడితే ఒక్క క్షణం కూడా మనం బతుకున్నాం. దేవుని మహిమ కలిగిన గాక. మనకు వచ్చిన కష్టాలన్నీ మోకాళ్ళకి వచ్చిన కష్టాలే. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మోకాళ్ళు అంటే ప్రార్థన చేయకొచ్చిన కష్టాలే. కాబట్టి మనం ప్రార్థన చేస్తే మనకి ఏమీ లోటు ఉండదు. హల్లెలూయా. ప్రార్థన చేయకే ఎవరు పడితే వాళ్ళు నోటుకొచ్చి మాట్లాడేస్తున్నారు. హల్లెలూయా. మనల్ని నిందించడానికి సరిపోతారా? మన బతుకుని చూసి ఎవడైనా మాట్లాడడానికి సరిపోతాడా? ఎందుకంటే ఇది యెహోవా నిర్మించిన ఇల్లు, ఇది జీవితం ఇది. హల్లెలూయా. యెహోవా నిన్ను నువ్వు తిట్టుకోవడానికి సరిపో, ఇంకోటి అన్నానికి కూడా ఎవడో సరిపడు. హల్లెలూయా. నువ్వు యెహోవా చేతిలో ఉన్నావు. హల్లెలూయా. ఆయన నీకు మంచి చేస్తాడు, మంచి చేశాడు, ఇంకా మంచి చేస్తాడు. నీకు మేలు దాచి ఉంచాడు. గాడ్ బ్లెస్ యు.